designing, building and maintaining infrastructure like roads, bridges, buildings, sustainable and green construction, advanced construction technologies ఇలాంటివి నేర్చుకుంటే ప్యారలల్ గా సివిల్ ఇంజనీరింగ్ బాగుంటుంది. ఎస్, సివిల్ ఇంజనీరింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే తీసుకోండి. సో ఆ బొమ్మ చూస్తేనే అర్థమవుతుంది మనకి సివిల్ ఇంజనీరింగ్ అంటే ఏంటో. సో సివిల్ ఇంజనీరింగ్ ఈజ్ ఆల్ అబౌట్ డిజైనింగ్, బిల్డింగ్ అండ్ మెయింటైనింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లైక్ రోడ్స్, బ్రిడ్జెస్, బిల్డింగ్స్ వీటి గురించి చదువుకుంటారు. సో సివిల్ ఇంజనీరింగ్ లో ఖచ్చితంగా మీకు ఇందులో కూడా సీ దట్ you are going for something different. Sustainable and green construction, advanced construction technologies ఇలాంటివి నేర్చుకుంటే ప్యారలల్ గా సివిల్ ఇంజనీరింగ్ బాగుంటుంది. సో సివిల్ ఇంజనీరింగ్ చదివిన వాళ్ళకి డైరెక్ట్ గా మన ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీసెస్, గవర్నమెంట్ సెక్టార్స్ లో జాబ్స్ వస్తాయి, కానీ అవి చాలా తక్కువ నెంబర్ ఉంటాయి. పబ్లిక్ సెక్టార్ ఇంజనీర్స్, వాటర్ రిసోర్స్ ఇంజనీరింగ్ ఇవన్నీ కూడా కానీ చాలా రేర్ ఆపర్చునిటీస్ ఉంటాయి, జాబ్స్ తక్కువ. మీరు ఓన్ గా ఏదైనా చేసుకోగలిగితే మాత్రమే వెళ్ళండి. సివిల్ ఇంజనీరింగ్ కట్ ఆఫ్స్ ఆబ్వియస్ గా జనరల్ వాళ్ళకి 50,000 ర్యాంక్ వచ్చినా కూడా సివిల్ ఇంజనీరింగ్ లో సీట్ వస్తుంది. 1,10,000, 1,20,000 ఎవరైతే వచ్చారో వాళ్ళకి కూడా సివిల్ ఇంజనీరింగ్ లో సీట్లు వచ్చే అవకాశాలు ఉంటాయి. సిలబస్ చూసుకోండి, ఇందులో కూడా థర్మోడైనమిక్స్, ఫ్లూయిడ్ మెకానిక్స్, మెకానిక్స్ ఆఫ్ సాలిడ్స్, కైనమెటిక్స్ ఆఫ్ మెషినరీ ఇలాంటివన్నీ ఉంటాయి అన్నమాట. సో అదర్ బ్రాంచెస్ ఏవైతే ఉన్నాయో సిఎస్బి, కంప్యూటర్ సైన్స్ అండ్ బిజినెస్ సిస్టమ్, ఈవీఎల్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇంజనీరింగ్, విఎల్ఎస్ఐ డిజైనింగ్, ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సిఎస్ఎన్, సిఎస్ఓ, సిఎస్డబ్ల్యూ ఇవి కూడా మంచివే. ఇవి వస్తే తీసుకోవచ్చా మ్యామ్? తీసుకోండి, కానీ ప్యారలల్ గా మీ స్కిల్ డెవలప్మెంట్, లాంగ్వేజ్ సి గానీ, C++ గానీ, జావా గానీ ఏదో ఒక స్క్రిప్ట్ మాత్రం కంపల్సరీగా నేర్చుకోండి. ఓకే.